హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డివి ఎంటర్టైన్మెంట్స్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నట జీవితంలో 300 పైచిలుకు చిత్రాల్లో నటించారు. వీటిలో మేము బాగా పరిశోధన చేసి 7 మూవీస్ను టాప్ 5 మూవీస్గా తీసుకొస్తున్నామండి. ద ఫస్ట్ టాప్ 1 మూవీ లవకుశ, మొట్టమొదటి ₹1,00,00,000 సినిమా. ఇది ప్రభంజనం సృష్టించిన సినిమా. రెండవ సినిమా 1951 సంవత్సరంలో విడుదలైన పాతాళ భైరవి. ఇది ఎన్టీఆర్ గారి నట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా. ఈ సినిమా విశేషాలు ఆల్రెడీ మనం ఒక వీడియోలో చేశాం. ఇది బ్లాక్ బస్టర్ మూవీ ఫర్ ఎన్టీఆర్. ఈ సినిమా తర్వాత ఆయన ఇమేజ్ డబుల్ అయింది. 1957లో వచ్చిన మాయాబజార్ను కూడా మేము టాప్ 2 మూవీగానే తీసుకున్నాం. ఎందుకంటే పాతాళ భైరవి, మాయాబజార్ రెండు కళ్ళ సినిమాలు. టాప్ 3 మూవీ 1977లో స్వీయ దర్శకత్వంలో వచ్చిన దాన వీర శూరకర్ణ, 2 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సినిమా. సూపర్ డూపర్ హిట్ మూవీ. ఇందులో త్రిపాత్రాభినయం చేసి ఆంధ్ర ప్రేక్షకులను అబ్బురానికి గురి చేశారు. మరి ఎవ్వరూ ఆయనకు సాటి రారని నిరూపించిన సినిమా దాన వీర శూరకర్ణ. టాప్ 4 మూవీ అడవి రాముడు. అందరిది టాప్ 1 అంటారు, కానీ మేము కలెక్షన్స్ను కాదండి, ఆయన నట జీవితంలోని మైలురాళ్ళ ఆధారంగా చెప్పినది. కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు 1977లో విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టి 3 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన మొదటి చిత్రంగా అవతరించింది అడవి రాముడు. ఈ సినిమా అప్పట్లో సంచలనం. సూపర్ డూపర్ హిట్ సినిమా అడవి రాముడు. ఇక టాప్ 5 విషయానికి వస్తే ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడ్డాం. అందుకే 2 చిత్రాలను టాప్ 5 మూవీస్గా తీసుకుంటున్నాం. ఒకటి 1981లో వచ్చిన కొండవీటి సింహం. దీనికి కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్. దీంట్లో అన్నగారి విశ్వరూపం చూపించారు. 1982లో దాసరి డైరెక్షన్లో వచ్చిన బొబ్బిలి పులి. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అందుకే అది చాలా బ్లాక్ బస్టర్ చిత్రం. దాసరి గారు అద్భుతంగా రూపొందించారు. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్ అండి.